హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 133వ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 225. ఆటోక్లేవింగ్ పద్ధతిలో వస్తువులను ఎన్ని డిగ్రీల వద్ద మరిగించవలెను? ఆన్సర్ 2, 121 సెంటీగ్రేడ్. క్వశ్చన్ నెంబర్ 226. గొట్టము ద్వారా ఉదరమును శుభ్రపరచుటను డాష్ అంటారు? ఆన్సర్ 2, గ్యాస్ట్రిక్ గావేజ్. క్వశ్చన్ నెంబర్ 228. SOS అనగా? ఆన్సర్ 1, అవసరమైనచో. క్వశ్చన్ నెంబర్ 229. ఫిమ్ అనగా? ఆన్సర్ 1, అవసరమైనచో. క్వశ్చన్ నెంబర్ 230. HS అనగా? ఆన్సర్ 3, రాత్రిపూట. క్వశ్చన్ నెంబర్ 231. BID అనగా? ఆన్సర్ 2, రోజుకు 2 సార్లు. క్వశ్చన్ నెంబర్ 232. TID అనగా? ఆన్సర్ 4, రోజుకు 3 సార్లు. క్వశ్చన్ నెంబర్ 233. ఔన్స్ అనగా? 30 ml. క్వశ్చన్ నెంబర్ 234. పడకలో ఉన్న రోగికి చేయించు స్నానము ఏమందురు? ఆన్సర్ 2, పడక స్నానము. క్వశ్చన్ నెంబర్ 235. 1 లీటర్కు ఎన్ని మిల్లీలీటర్లు? ఆన్సర్ 2, 100 ml. క్వశ్చన్ నెంబర్ 236. 1 పాయింట్ లేక ఫిట్ అనగా? ఆన్సర్ 1, 500 ml. క్వశ్చన్ నెంబర్ 237. 1 mlకి ఎన్ని డ్రాప్లు? ఆన్సర్ 3, 15 నుంచి 16 డ్రాప్లు. క్వశ్చన్ నెంబర్ 238. Q2H అనగా? ఆన్సర్ 3, ప్రతి 4 గంటలకు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 239. AM అనగా? ఆన్సర్ 2, ఉదయం. PM అనగా? ఆన్సర్ 2, సాయంత్రం పూట. క్వశ్చన్ నెంబర్ 241. 1 టేబుల్ స్పూన్ అనగా ఎన్ని ml? ఆన్సర్ 2, 15 నుంచి 16 ml. క్వశ్చన్ నెంబర్ 242. 1 టీ స్పూన్ అనగా? ఆన్సర్ 1, 4-5 ml. క్వశ్చన్ నెంబర్ 243. OD అనగా? ఆన్సర్ 3, రోజుకు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 244. AC అనగా? ఆన్సర్ 1, ఆహారం తినకముందు. క్వశ్చన్ నెంబర్ 245. PC అనగా? ఆన్సర్ 1, భోజనం తర్వాత. క్వశ్చన్ నెంబర్ 246. పడక పుండ్లు వచ్చుటకు కారణము? ఆన్సర్ 4, పైవన్నీ, వాపు, శరీరం సన్నగా ఉండుట, స్థూల కాయత్వము, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 247. ఏ రకమైన రోగికి పడక పుండ్లు వచ్చుటకు ఎక్కువ ఆస్కారం ఉండును? ఆన్సర్ 1, పక్షవాతం రోగులకు. క్వశ్చన్ నెంబర్ 248. చిన్నపిల్లల్లో చెవిలో ముక్కుల యందు వేయునప్పుడు ఏమి చేయవలెను? ఆన్సర్ 1, క్రిందకి పైకి లాగవలెను. క్వశ్చన్ నెంబర్ 249. ఈ క్రింది పరిస్థితిలో IV ద్రావణాలను ఇస్తారు? ఆన్సర్ 4, పైవన్నీ, నిర్జలీకరణ స్థితి, విరోచనములు, కాలిన గాయాలు. క్వశ్చన్ నెంబర్ 250. IM అనగా? ఆన్సర్ 2, కండరములోనికి సూది మందు. క్వశ్చన్ నెంబర్ 251. IM ఇంజెక్షన్ చేతిలోని ఏ కండరములోనికి ఇస్తారు? ఆన్సర్ 3, డెల్టాయిడ్ కండరమునకు. క్వశ్చన్ నెంబర్ 252. 500 ml స్టిమ్ ఇన్హలేషన్ ద్రావణమును తయారు చేయునప్పుడు ఎన్ని ml యాక్టిలిస్టన్ ఆయిల్ను వాడుతారు? ఆన్సర్ 2,
2 ml. క్వశ్చన్ నెంబర్ 253. కూపకములోని అవయవాలు నొప్పిని తగ్గించుటకు ఏమి చేస్తారు? ఆన్సర్ 1 స్టిచ్ బాత్. క్వశ్చన్ నెంబర్ 254. ఆల్బమిన్ మూత్రము ఎందు పరీక్షించుటకు వాడు రసాయనం? ఆన్సర్ 3 ఎసిటిక్ యాసిడ్. క్వశ్చన్ నెంబర్ 255. స్టీమ్ ఇన్హలేషన్ నందు ఉపయోగించు మందులు ఏవి? ఆన్సర్ 3 యాక్లిప్ట్ ఆయిల్, టెక్చర్ బెంజైన్ 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 256. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.